గవర్నమెంట్ కాడ పైసలు లెవ్వు. ఓపిక పట్టుర్రి. పథకాలియ్యం. ఇది గవర్నమెంట్ చెప్తాంది. గవర్నమెంట్ అంటే ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. నిన్ననే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిర్రు అని కూడా కొన్ని పేపర్లు రిపోర్ట్ చేసినాయి. జనాలకు ఇచ్చేతందుకు ఏదైనా స్కీమ్లు అమలు చేయమంటే వీటికి పైసలు లేవు. కానీ గవర్నమెంట్ ప్రచారం చేసుకుంటానికి మాత్రం పైసలు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న మాటలకు చేస్తున్న చేటలకు కనీసం పోలికుంటలేదు. కనీసం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు గతంలో? పైసల కోసమని పోతే దొంగలను చూసిన లెక్క చూస్తురు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తురు, అప్పు పుడతలేదు. ఇప్పుడు ఉద్యోగులు అడిగితే ఏమన్నారు ఆ రోజు? మీరు నన్ను కోసినా ఏం చేసినా నా దగ్గర పైసలు లేవు, పైసలు వెళ్ళాయి. ఇగో ఇట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో, వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిండట. మాట్లాడుకుంటే ఏం చెప్పిండంటే, పైసలు లేవు, ఓపిక పట్టుర్రి. నియోజకవర్గాలల్లో పనులు గతంలో చేసినవి ఇవ్వాలి కదా, ఆ పైసలు ఇవ్వమంటే లేవు. కొత్తగా పనులు ఏమన్నా చేస్తాము అంటే అవిటికి కూడా లేవు. మళ్ళీ ఉల్టా ఏం చెప్తారటంటే వీళ్ళు, జనాల దగ్గరికి పోయి మీరే చెప్పుర్రి, లేవు, పరిస్థితిని అర్థమయ్యేటట్టు జనాలకి చెప్పుర్రి, అట్లనే మీరు కూడా ఏమైనా సలహాలు ఇస్తే ఇయ్యరి, ప్రభుత్వానికి పైసలు పెంచుకునేటందుకు, ఆదాయం పెంచుకునేటందుకు సలహాలు సూచనలు ఇయ్యరి అని చెప్తారట. ఇది కదా. అంటే ఈ చూస్తా అంటే ఎట్లా కనిపిస్తుంది? నిజంగానే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, అయ్యో ఇచ్చడానికి పైసలు లేవు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తలేరేమో, వాళ్ళ దగ్గర పైసలు లేవు కాబట్టి అమలు చేస్తలేరు అనేది జనాలకు పోయే లెక్క చెప్తారు. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మాట, ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇదే ముచ్చట మాట్లాడుతున్నారు. కానీ ఫస్ట్ సీఎం కాగానే కూడా ఒక మాట మాట్లాడారు, మనందరికి గుర్తుండుంటుంది. ఈడేదో లంక బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి అని, ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి అని అన్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇవాళ ఒక యాడ్స్ వేసింది, చాలా పేపర్లలో యాడ్స్ వేసింది ఇండ్ల గురించి. మరి వాటికి ఎట్లా వచ్చినాయి పైసలు? నేను మీకు చూపిస్తా, మాట్లాడుడు కాదు, చూపిస్తా, అన్ని పేపర్లు చూపిస్తా. ఇగో ఇది సాక్షి పేపర్. దీంట్లో బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఉంది. డబ్బులు లేవు, ఓపిక పట్టుర్రి అనేమో పైన ఉంది. దేనికి? మీకేమన్నా పనులు చేయాలన్నా, పథకాలు ఇవ్వాలన్నా కూడా మా దగ్గర పైసలు లేవు, ఓపిక పట్టుర్రి అన్నారు. ఇగో ఇది కదా ప్రభుత్వం చెప్తుంది, ఇది కదా. కిందికి రారు, ఇదే పేజీలా. కనీసం మీరు పేపర్ కూడా తిప్పకుర్రి, అంత అవసరం కూడా లేదు. ఇగో ఇక్కడనే దొరికిపోయింది ప్రభుత్వం. హాఫ్ పేజీ యాడ్స్ వేసిర్రు. ఇప్పుడు పైసలే లేని కాడ హాఫ్ పేజీ యాడ్స్ ఎక్కడి నుంచి వేస్తుర్రు? ఇగో ఇది ఆంధ్రజ్యోతి పేపర్, దీంట్లో హాఫ్ పేజీ యాడ్స్. ఇంకో ఇది ఈనాడు పేపర్, దీంట్లో హాఫ్ పేజీ యాడ్. ఇంకో ఈ 3 పేపర్లల్లో హాఫ్ పేజీ యాడ్స్ వేసి. మరి వీటన్నింటికి ఎక్కడి నుంచి వచ్చే పైసలు? వీటన్నింటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? ఇంకో ఇవన్నీ యాడ్సే కదా. ఇవన్నీ పుక్కానికి ఏమన్నా ఇస్తాయా? గవర్నమెంట్ పుక్కానికి వేయమంటే ఏమన్నా ఇస్తారా? లేదు కదా. హాఫ్ పేజ్ యాడ్స్ వేసుకురు కదా. ఈ ప్రచారంకి మాత్రం పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంత దారుణం అంటే, సాక్షిలా పైననేమో ఒక వార్త ఉంటుంది, పైసలు లేవు మొత్తమే అని, కిందనే సగం పేజ్ యాడ్ ఇచ్చిర్రు. ఏమన్నా పుక్కానికి ఇస్తారా అవి పేపర్లలో? పైసలే కదా, ప్రభుత్వం పైసలే కదా. అంటే ఎవరు పైసలు? మన పైసలే కదా. మనకిచ్చేతందుకేమో గవర్నమెంట్ కాడ పైసలు ఉండవు, సర్కారు వాళ్ళ కాడ పైసలు లేవు. మనకిచ్చేతందుకు యాడ్స్ వేసుకుంటానికి మాత్రం పైసలు వస్తాయి. ఇంకొకటి, మొన్న మెస్సీ మ్యాచ్ చేసిర్రు కదా, దానికి పైసలు వస్తాయి. అందాల పోటీలు పెట్టిరు కదా, దానికి పైసలు వస్తాయి. మళ్ళా అదేం చిత్రమో కానీ రేవంత్ రెడ్డి గారికి జనాలకు ఏమన్నా చెయ్యమంటేనేమో అప్పు పుట్టది బయట. మూసి సుందరీకరణ పేరుతోని మూసి సుందరీకరణ చేస్తామంటే మాత్రం అప్పు పుడుతుంది. వాళ్ళు అనుకున్న పథకాలకు మాత్రం అప్పు పుడతాయి. మరి గదే జనాలకి పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తామన్నారు కదా, మాకు చెయ్యర్రి అంటేనేమో అప్పు పుట్టదు. అక్కడ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు చూసిరా, అక్కడ అప్పు పుట్టది. షాదీ ముబారక్ కాడ అప్పు పుట్టది. జనాలకు ఇస్తామన్నా ఇంకేదైనా 2500 మహిళలకు ఇస్తామన్నారు చూసిరా, దానికాడ అప్పు పుట్టది. ఎక్కడ అప్పు పుడుతుంది? మూసి సుందరీకరణ పేరుతోని ఉన్న బిల్డింగ్లను కూలగొట్టి అక్కడ సుందరీకరణ చేస్తామంటే దానికి అప్పు పుడుతుంది ప్రభుత్వంకి. వల్ల పైసలు ఉంటాయి గవర్నమెంట్ దగ్గర, కానీ పేపర్లలో యాడ్లు వేసుకుంటానికి మాత్రం పైసలు ఉంటాయి గవర్నమెంట్ కాడ. క్లారిటీగా మనకు ఒక విషయం అర్థం కావాలి. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే 2.5 ఏళ్ళు అయిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిన తర్వాతనన్నా మనకు ఒక విషయం అర్థం కావాలి. ప్రభుత్వంకి ఇచ్చే ఉద్దేశం లేదా, ప్రభుత్వం దగ్గర లేవా? ఎందుకంటే ఈ యాడ్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి? మరి నిజంగా ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే దుబారాలు తగ్గించుకోవాలి, ఇంకొకటి చేయాలంటే మంత్రుల హెలికాప్టర్ పర్యటనలకు పైసలు వస్తాయి, పేపర్లల్లో ఛానళ్ళల్లో యాడ్స్ వేసుకుంటానికి పైసలు వస్తాయి, అందాల పోటీలకి పైసలు వస్తాయి. ఇప్పుడు రాయదుర్గం దగ్గర మొన్న మనం చూసినాం కదా, ఎకరం 200 చిల్లర కోట్లతో అమ్ముడు పోయిందని. ఇది మొదటిసారి కాదు వేలమేసింది గవర్నమెంట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఒకసారి వేలమేసింది. అప్పుడు కూడా రికార్డు లెవెల్లో పైసలు వచ్చినాయి అన్నారు కదా. మరి ఆ పైసలన్నీ కూడా ఏడికిపోతున్నాయి. ఆ పైసలన్నీ ఏడికిపోతున్నాయి. ఇప్పుడు భూములమ్మిన పైసలు ఏడికిపోతున్నాయి. మొన్న రాయదుర్గంలో భూములు అమ్మిరు కదా, ఆ పైసలు ఏడికిపోయినాయి. అంతకుముందు భూములు వేలమేసిరు కదా, ఆ పైసలు ఏడికిపోయినాయి. మరి ఆ పైసలన్నీ ఏడికిపోతున్నాయి.
గవర్నమెంట్కి వస్తున్న ఖజానాకు వస్తున్న పైసలన్నీ కూడా ఏడికి పోతున్నాయి, అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు అప్పులు ఉన్నాయి, లేకపోతే పైసలు పుడతలేవు అని చెప్పినప్పుడు మీరు భూములు అమ్మి చేసుకుంటున్న పైసలని ఏం చేస్తుర్రు, ఇది కూడా చెప్పాలి కదా జనాలకి. ఆ లెక్క చెప్తుర్రు, ఈ లెక్క చెప్పారు ఎట్లా, అది ఎట్లా చెప్తారు ఎట్లా, ఇది ఎందుకు చెప్పరు. ప్రభుత్వంకి ఇచ్చే ఉద్దేశం లేదు, చిత్తశుద్ధి లేదు అనేది సింపుల్ ఎగ్జాంపుల్ ఇవాళ పేపర్లలో ఇచ్చిన యాడ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సందర్భాలలో పేపర్లలో యాడ్స్ వేస్తూనే ఉంటుంది. మరి అవి తగ్గించుకోవచ్చు కదా. తగ్గించుకుంటే పైసలు ఇయ్యరాదా, పెన్షన్లు పెంచరాదా, మీరు ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఇయ్యరాదా, 420 హామీలు అమలు చేయరాదా. అంటే క్లారిటీగా ఏమర్థమవుతుంది అంటే ప్రభుత్వంకి ఇచ్చే ఉద్దేశం లేదు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇచ్చే ఉద్దేశం లేక దాన్ని ఏం చెప్తున్నారు అంటే పైసలు లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎట్లనన్నా దేవచ్చు, భూములమ్మిన పైసలు తేవచ్చు. ఇప్పుడు మూసి సుందరీకరణ కోసం పైసలు తెస్తున్నారు కదా. సరే ఇన్ని జనాలకు ఇచ్చేటందుకు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పైసలు లేవు అంటారు కదా. మరి ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పు ఏమన్నా తగ్గుతుందా. మరి అప్పు తెస్తున్నారు కదా, దేనికోసం ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు తెస్తున్న ప్రతి అప్పు కూడా తెలంగాణ ప్రజలు ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వానికి కడితే ఇచ్చే సొమ్మే, అది జనాల డబ్బులే. అవేం ప్రభుత్వాలు సపరేట్గా వాళ్ళ ఇండ్ల నుంచి తీసుకొని వచ్చి ఇయ్యాయి. జనాల పైసలే, మన పైసలే, మనం ట్యాక్స్ల రూపంలో కట్టే పైసలే ఇప్పుడు తీసుకొస్తున్న అప్పులు తీర్చాలన్నా. మరి పైసలు లేవు, వేరే వాటికి మాత్రం అప్పులు తీసుకొని వస్తారు. జనాలకు ఇవ్వాలంటే మాత్రమని, జనాలకు ఇవ్వాల్సి వస్తే మాత్రం పైసలు ఉండయా. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. లేకపోవుడు కాదు, ఇచ్చే ఉద్దేశం లేదు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇవాళ పేపర్లలో వేసుకున్న యాడ్స్తోని మళ్ళొకసారి అర్థమవుతుంది. వాళ్ళు చేస్తున్న చేష్టలకి, చెప్తున్న మాటలకి ఎక్కడ ఏ మాత్రం కూడా సంబంధం లేదు, పొంతన లేదు అనే విషయం ప్రభుత్వం పదే పదే నిరూపిస్తూ వస్తుంది. డిసైడ్ చేసుకోవాల్సింది మనమే, గుర్తుంచుకోవాల్సింది జనమే.